మనం జాలీ డిజైన్స్ కానీ సిఎన్సి డిజైన్స్ కానీ మనం చేయాలంటే సో మొట్టమొదటిగా మనకి ఫోటోషాప్ అనేది వచ్చి ఉండాలి. అది రాకపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి గూగుల్ క్రోమ్ అని ఉంటుంది. సో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయి సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కన్వర్ట్ జేపీజీ టు ఇలిస్ట్రేటర్ అని కొట్టి ఆన్లైన్ అని మనం కొడితే ఆన్లైన్లో మనకి ఏంటంటే జేపీజీ టు ఇలిస్ట్రేటర్ మనం కన్వర్ట్ చేయడానికి ఆన్లైన్లో మనం ఇక్కడ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఒక పేజ్ అనేది నాకు ఓపెన్ అవుతుంది. సో పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడేమో మనకి మనం ఏ ఇమేజ్ని అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో సో ఇక్కడ ఫస్ట్ మనం చూస్ చేసుకోవాలి ఫైల్ని. అంటే మనం ఏ ఫైల్ని చూస్ చేయాలనుకుంటున్నాము అనే దాన్ని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఇమేజ్ అయినప్పటికీ కూడా అదేం చేస్తుంది అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ టైప్ ఉన్నది అనుకోండి. సో దీన్ని ఏం చేస్తామంటే మనం ఇమేజ్ని లోడ్ చేస్తాం. అంటే ఫైల్ని చూస్ చేయగానే అది యాడ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం దాన్ని కన్వర్ట్ చేయాలి. అంటే కన్వర్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయడంతో ఏమవుతుందంటే కాసేపు తర్వాత అది ఆటోమేటిక్గా ఫైల్ అనేది మనకి కన్వర్ట్ అయిపోద్ది. సో కన్వర్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ మనకి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను డౌన్లోడ్ అని ఇవ్వగానే ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఏదైతే కన్వర్ట్ చేసామో ఆ ఫైల్ అనేది నాకు ఇక్కడ కన్వర్ట్ అయిపోద్ది అనమాట. సో ఆ ఫైల్ తాలూకా లొకేషన్ మనం తీసుకొని దాన్ని మనం జాగ్రత్తగా మన యొక్క ఫైల్లోని మనం కాపీ చేసుకుంటే సో కాపీ చేసుకున్న ఫైల్ని నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేస్తాను. ఓకే, సో పేస్ట్ చేయడంతో ఇక్కడ ఏంటంటే నేను దాని తాలూకా పేరు F2 ప్రెస్ చేసి గేట్ అని చెప్పేసి దాన్ని ఎంటర్ కొట్టాను. దాని తాలూకా పేరుని రీనేమ్ చేసుకున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ 3D Max అనేది మనం ఓపెన్ చేయాలి. సో 3D Max ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం అప్లికేషన్ డ్రాప్ డౌన్ మెనూ అనేది ఓపెన్ చేసి సో ఇక్కడ ఏంటంటే ఇంపోర్ట్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో డెస్క్టాప్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే ఇప్పుడు డౌన్లోడ్ చేశానో సో ఆ డౌన్లోడ్ చేసిన దాన్ని నేను ఇంపోర్ట్ ద్వారా ఆ షేప్ ఏదైతే ఉన్నదో ఆ షేప్ని ఇక్కడ నేను డౌన్లోడింగ్ చేసేసుకున్నాను. అంటే నాకు షేప్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఓకే, అయితే ఇక్కడ ఏమైంది మనకి ఫర్ సపోజ్ ఆ కిందన లేబుల్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇక్కడ అది కన్వర్టెంట్ అంటే అది కూడా నాకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం దాన్ని మనం రిమూవ్ చేసేయాలి. సో రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఇది ఎడిటబుల్ స్ప్లైన్లో వచ్చింది కాబట్టి ఇక్కడ నేను సెగ్మెంట్స్ అనేది సెలెక్ట్ చేసి సో ఈ బాటంలో ఉన్న పార్ట్స్ని నేను సెలెక్షన్ చేసేసుకున్నాను అంతే. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటి చేయాలి, సో దీన్ని మనం బేసిక్గా మనం స్ట్రైట్గా ఉంచాలి కాబట్టి సో ఇక్కడ నేను రొటేట్ టూల్ తీసుకొని అలాగే యాంగిల్ స్నాపింగ్ అనేది నేను తీసుకొని ఏం చేస్తానంటే దీన్ని ఎగ్జాక్ట్గా స్ట్రైట్ పొజిషన్లో నేను రొటేషన్ అనేది చేసుకోవడం జరిగింది.
అంటే నా తాలూకా టాప్ వ్యూ ప్యానెల్లో. అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఒక మోడిఫైర్ ఉంటుంది. ఎక్స్ట్రూడ్ అని నేను ఇచ్చాను. ఓకే, సో ఎక్స్ట్రూడ్ అని ఇవ్వగానే ఏమవుతుందంటే అది ఓవరాల్గా ఆ యొక్క షేప్ ఏదైతే ఉందో ఆ షేప్లోకి అది నాకు కన్వర్ట్ చేయడానికి కొంత సమయం పడుతుంది. సో అది మనకి ఇక్కడ షేపింగ్లోకి అంటే ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ మనకి ఇందులోకి వచ్చేసింది అనమాట. ఓకే, సో వచ్చేసిన తర్వాత మనకి ఇది ఎంత ఎక్స్ట్రూడ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక 1 ఇంచ్ ఇచ్చాను అనుకోండి. సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమైందంటే ఇది 1 ఇంచ్ అనేది వచ్చేసిందంటే 2.5 సెంటీమీటర్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని తాలూకా వాల్యూని మనం తగ్గిద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను దాని తాలూకా వాల్యూని తగ్గించుకోవడం జరిగింది. సో ఇటువంటి టైప్ ఆఫ్ డిజైన్స్ ఏంటంటే మనకి కొంత టైం పడుతుందన్నమాట. సో 0.6 ఇంచెస్ అని ఇస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు థిక్నెస్లో నాకు కొంత కంట్రోలింగ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైందంటే ఈ యొక్క అంటే నాకు గేట్ అనేది ఓవరాల్గా నాకు చూసుకుంటే నాకు ఇక్కడ ఏమైందంటే సేమ్ షేప్ నాకు చాలా ఈజీగా నాకు ఇక్కడ 3Dలో అనేది మనకి కన్వర్ట్ అయిపోయింది అనమాట. అంటే మనం ఇక్కడ ఈ వ్యూలో అంటే ఇది మనం ఒక ఫ్రంట్ వ్యూలో చూసుకున్నట్ల అయితే సో ఏ వ్యూలో అయినా కూడా మనం అంటే ఆ షేప్ అయితే డిజైన్ ఏదైతే ఉన్నదో అది మనకి వచ్చేస్తుంది. సో మనకి ఇంకా కావాలనుకుంటే దీని తాలూకా స్కేలింగ్ ఏమైనా మనం చేసుకోవాలనుకుంటే సో స్కేలింగ్ అయితే మనం చేసుకోవచ్చు. దీన్ని ఎలాబరేటివ్గా మనం కొంచెం డెప్త్గా గేట్ లాగా ఒక పెద్ద గేట్ టైప్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక స్కేల్ టైప్ లాగా మనం చేసుకుంటాం. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఇంకా మనం ఇది ఓకే కాబట్టి దీన్ని మనం రైట్ క్లిక్ చేసేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ కింద నేను దీన్ని మార్చేసుకున్నాను అనమాట. ఓకే, సో ఎప్పుడైతే నేను కన్వర్ట్ ఇంటూ ఎడిటబుల్ పాలిగాన్ కింద చేసేస్తానో సో ఇక్కడ మనం చూసుకోవాలి అంటే వెదర్ మనకు అది ఆ డిజైన్ అంతా కూడా మనకి ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. సో F9 ప్రెస్ చేసుకుంటే నాకు ఇక్కడ అయితే ఇప్పుడు ఏంటంటే మనం దాన్ని కన్వర్ట్ ఇంటూ ఎడిటబుల్ పాలిగాన్ కింద చేయకుండా ఉంటే సో మనకి F9 ప్రెస్ చేసుకుంటే అక్కడ గేట్ది అట్లాగా డిజైన్ అనేది నాకు క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఇది సేవ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అంటే ఫైల్ని మనం సేవ్ చేసుకుంటున్నాం. సో ఎక్కడ ఫర్ సపోజ్
గేట్ అని నేను సేవ్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నా యాక్చువల్ ప్రాజెక్ట్ తాలూకా ఫైల్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాజెక్ట్ తాలూకా ఫైల్ని నేను ఇక్కడ మనం ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఇది కాదు, సో మనం సో మన తాలూకా ప్రాజెక్ట్ ఫైల్ అనేది నేను తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఫర్ సపోజ్ నాకు ఇందులో అంటే ఈ యొక్క పార్ట్ దగ్గర నేను ఏం చేయాలనుకున్నాను, ఇప్పుడు ఆ గేట్ అనే దాన్ని మనం ఇన్సర్ట్ చేయాలి అనుకున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫైల్లోకి వెళ్ళిపోయి స్టార్ట్ అప్లికేషన్ డైలాగ్ బాక్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇంపోర్ట్ అని చెప్పి, సో ఇంపోర్ట్ అని చెప్పి ఏం చేయాలి, మనం ఇక్కడ మర్జ్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఎందుకని, సో మనం ఇక్కడ గేట్ అనేది తయారు చేసుకున్నాం కదా, సో ఈ గేట్ అనే దాన్ని మనం ఓపెన్ అని కొట్టాలి. సో ఓపెన్ అని కొట్టిన తర్వాత సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఏదైతే మనం తయారు చేసుకున్నామో సో ఇక్కడ మనకు అది ఎక్కడ వచ్చిందో మనం చూసుకోవాలి ఫస్ట్. సో W అని ప్రెస్ చేశాను. ఇది ఏంటంటే మనకి సో చాలా చిన్నదిగా మనకు వచ్చింది. ఆబ్జెక్ట్ అనేది మనకి దీన్ని ఏం చేయాలంటే మనం స్కేల్ టూల్తో పెద్దదిగా మనం చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే Alt W మనకి ఫ్రంట్ ప్యానెల్లో సో ఇక్కడ మనం టాప్ వ్యూలోకి వచ్చేసి దాన్ని ఎగ్జాక్ట్గా ఇన్ సెంటర్లో మనం పెట్టుకోవాలి. సో ఇన్ సెంటర్లో మనం పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ మనకి ఒక చిన్న సైజు సిలిండర్స్ని మనం తీసుకోవాలి. అంటే ఈ సిలిండర్ ఎందుకంటే
మనకు అక్కడ అది పిన్నింగ్ చేసినట్లాగా మనకి కనిపించడానికి సో ఇక్కడ నేను షిఫ్ట్ డ్రాగ్ చేసుకొని ఓకే అని చెప్పి ఓకే. అయితే ఇప్పుడు మనకేంటంటే ఈ యొక్క వ్యూ దాంట్లో ఫర్ సపోజ్ దీనికి కూడా నేను ఏం చేయాలంటే మెటీరియల్ని మనం తీసుకోవాలి. సో ఫర్ సపోజ్ నేను ఇది మెటీరియల్ ఎడిటర్లోకి తీసుకెళ్తే ఆల్రెడీ ఇందులో మనం ఏంటంటే వీరేకి సంబంధించిన కొన్ని మెటీరియల్స్ అనేది మనం ఇందులో తీసుకున్నాం కాబట్టి సో ఇందులో నేను ఏం చేస్తానంటే ఈ మెటీరియల్ ఐరన్ ఓర్ టైప్ లాగా నేను దీనికి అది అప్లికబుల్ చేస్తానన్నమాట. ఓకే, అంటే అప్పుడు నాకు అది ఏమవుతుందంటే ఇట్ విల్ షో లైక్ ఏ ఐరన్ గేట్ టైప్ లాగా మనకి వస్తుంది అనమాట. సో జస్ట్ మనం తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం గేట్ తాలూకా హైట్ మనం తగ్గించుకోవాలి. ఓకే, సో గేట్ తాలూకా హైట్ తగ్గించుకోవాలి కాబట్టి సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఫ్రంట్ వ్యూకి రావాలి. ఓకే, సో ఫ్రంట్ వ్యూకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం గేట్ని మనం తీసుకొని ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ మనం తీసుకొని దీన్ని ఇలాగా కంప్రెస్ చేసామనుకోండి. సో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే అది నాకు అక్కడ కంప్రెస్ అయిపోద్ది. సో ఇప్పుడు మనకి ఎంత హైట్లో ఎక్కడికి మనకి కావాలో సో మనం ఏంటంటే జస్ట్ మనం పెట్టుకుంటే సో ఇప్పుడు నాకు ఇక్కడ తీసుకున్నట్లయితే మనకేమవుతుంది ఇక్కడ సో ఇప్పుడు ఈ గేట్ దిక్కి మళ్ళీ నేను మోడిఫైర్స్లో ఏం చేయాలంటే UVW మ్యాప్ అనేది మనం ఇవ్వాలి. సో ఎందుకంటే సో UVW మ్యాప్ అని చెప్పి దాన్ని నేను బాక్స్ అని ఇస్తాను. సో బాక్స్ అని ఇవ్వడంతో ఏమవుతుందంటే నేను ఫర్ సపోజ్ రెండర్ చేసినప్పుడు నాకు దాని మీద ఒక ఐరన్ టైప్ ఆఫ్ మెటీరియల్ లాగా మనకి కనబడడానికి సో వీరే రెండరింగ్ కాబట్టి మనకి ఒక కొంత టైం అనేది మనకి పడుతుంది. అంటే మనం ఏం చేయాలంటే ఒక్కొక్క పాయింట్ అంటే ఏది ఒక్కొక్క పాయింట్గా మనం తీసుకొని దాన్ని మనం ఎలాగ రెండర్ చేసుకోవాలి, మనకి ఏ మెటీరియల్ మనకి సూటబుల్ అవుతుంది అనే దాన్ని మనం అక్కడ తీసుకొని మనం చేయగలిగితే అవుట్పుట్ అనేది మనకి డెఫినెట్గా నాకు బాగా కనిపిస్తుంది అన్నమాట. అయితే ఇంకా మనం ఇందులో ఏంటంటే కెమెరా సెట్టింగ్స్ పెట్టాలి, అలాగే సన్ అంటే
వేరియస్ సన్ని మనం పెట్టుకోవాలి. అంటే సన్ పెట్టుకున్న తర్వాతే మనకి యాక్చువల్ రియాలిటీ అనేది మనకు అక్కడ వస్తుందన్నమాట. అంటే ఈలోపు మనం ఇవన్నీ ఏంటంటే అంటే మనం మోడల్ రెడీ అయింది, బట్ నాకు దీనికి సంబంధించిన ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క పార్ట్గా మనం డిజైన్ చేసుకోగలిగితే ఏమవుతుందంటే మనం చేసినప్పుడు అవుట్పుట్ షుడ్ బి ఎక్సలెంట్గా మనకి క్రియేట్ అవుతుంది అనమాట. సో అందుకనే సో జాగ్రత్తగా అంటే మనం ఎలాగ తీసుకుంటే నాకు దాని తాలూకా అవుట్లుక్ అనేది తీసుకురావాలి అనేది మనం ఫస్ట్ చూసుకోవాలన్నమాట. అందుకనే మనకేమవుతుందంటే ఇక్కడ రెండరింగ్ చేసినప్పుడు అవుట్పుట్స్లోని మనకి కొంత టైం పట్టడానికి గల కారణం అన్నమాట. ఓకే, దీని తర్వాత ఈ ఇమేజ్ అంటే ఈ అపార్ట్మెంట్ అనేది ఎగ్జాక్ట్గా మనకు సూటబుల్ అవుతుందా అన్నట్లాగా మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒక క్యారెక్టర్స్ని మనం పెట్టుకుంటే ఒక రియలిస్టిక్ వ్యూ అనేది మనం తీసుకురావచ్చు. అలాగే ఈవెన్ దో మనకి ఒక కారు ఇట్లాగా మనం ఏంటంటే అరేంజ్మెంట్ చేసుకోవాలి ఆబ్జెక్ట్ దగ్గర. ఈవెన్ దో మనం ఇక్కడ రోడ్డు కూడా మనం డిజైన్ చేసుకోవాల్సి ఉన్నది, ఇంకా పెండింగ్ అనేది.
ప్రాసెసరు అన్నీ ఎక్కువ కాన్ఫిగరేషన్ ఉండవు. ర్యామ్ సిస్టమ్ తాలూకా ర్యామ్ ఎక్కువ ఉండదు. రెండరింగ్ అది అయినంత వరకు మనం ఓపిక్గా చూడడమే.
ఈ రకంగా ఏంటంటే మొత్తం మనం అంటే గేట్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మన తాలూకా అవుట్పుట్ మనం ఎలాగా తీసుకొస్తాము అనేది మనం ఇక్కడ ఏంటంటే ఈరోజు క్లాస్లో మనం చూసాం. సో ఇంకా దీని మీద మనం చేయవలసిన